ఫ్రెండ్స్, ఇది ఈ ఈ వీడియో ఎందుకు అంటే ఇన్ఫర్మేషన్ ఎందుకు అంటే పోస్ట్ స్టడీ 2 years కంప్లీట్ అయిపోయింది. స్టాంప్ 1G ఎక్స్టెన్షన్ గురించి ఈ వీడియో. అండ్ పీపుల్ ఆర్ మెసేజింగ్ ఆర్ హ్యావింగ్ క్వెరీస్ దట్ మాకు 1G ఎక్స్టెన్షన్ ఎప్పుడు అప్లై చేయాలి, మాకు 1G ఎక్స్టెన్షన్ వస్తుందా లేదా అనే క్వశ్చన్స్ ఉన్నాయి. దీనికి ఆన్సర్ ఏంటంటే ఇమిగ్రేషన్ సర్వీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ఏంటంటే మీరు ఒక 2 months బిఫోర్ మీ సెకండ్ ఇయర్ ఆఫ్ 1G ఎక్స్టెన్షన్ అనేది మీరు ఎక్స్పైరీ అవుతుంది అనుకుంటే మీరు ఒక 2 months బిఫోర్, అంటే ఇప్పుడు అక్టోబర్ 20కి మీ 1G ఎక్స్పైర్ అవుతుంది అంటే మీరు అక్టోబర్ అంటే మీరు ఆగస్ట్ 20 నుండి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఫర్ వీసా ఎక్స్టెన్షన్. అండ్ వీసా ఎక్స్టెన్షన్ గురించి మీరు రిక్వెస్ట్ చేసేటప్పుడు ఏంటి అంటే మీరు రిజెక్షన్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఈ ఫ్యూ థింగ్స్ మీరు కీప్ ఇట్ ఇన్ యువర్ ఐడియా అండ్ కన్సిడర్ దిస్ సజెషన్స్. మీరు ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ పార్ట్ టైమ్ జాబ్ దట్ విల్ గివ్స్ యూ అడ్వాంటేజ్ టు రెన్యూ యువర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ 1G. మీరు ఇంకా ఏంటంటే మీరు ఆ పార్ట్ టైం జాబ్ కానీ ఆ జాబ్కి కానీ మీరు ఏదైనా రెఫరెన్స్ లెటర్ ఫ్రమ్ యువర్ ఎంప్లాయర్, ఇఫ్ యూ గెట్ ఇట్ మీన్స్ మీరు రెఫరెన్స్ లెటర్ ఫ్రమ్ మీ ఎంప్లాయర్ నుంచి తీసుకుంటే వెల్ అండ్ గుడ్. మీరు ఎందుకు అంటే మీరు జాబ్ ట్రయల్ చేస్తున్నారు, మీకు ఎందుకు వీసా మీరు ఎందుకు క్రాక్ చేయలేకపోతున్నారు ఇన్ ద సెన్స్ రీజన్ అంటే మార్కెట్ హార్డ్గా ఉందా, మీన్స్ మార్కెట్ ఎలా ఉంది, అండ్ మీరు ఇంకా ఫ్యూచర్ హౌ యు ఆర్ లుకింగ్ ఎట్ యువర్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్, ఇవన్నీ కూడా మీరు ఎస్ఓపిలో మెన్షన్ చేయాలి. ఎందుకంటే మీరు ఎక్స్టెన్షన్ వీసా అప్లై చేసేటప్పుడు ఒక 250 words ఒక లెటర్, జస్టిఫికేషన్ లెటర్ రాయాల్సి ఉంటుంది. మీరు ఆ జస్టిఫికేషన్ లెటర్లో మీరు అందులో మీరు ప్రాపర్గా మీరు ఏం చదువుకున్నారు, మీకు ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, మీ వల్ల మీరు ఇంకొక 1 year ఎక్స్టెన్షన్ కోసం మీరు రిక్వెస్ట్ చేసేటప్పుడు ఆ రిక్వెస్ట్ వల్ల మీకు పర్సనల్గా జాబ్ రావడం కోసం మీకు ఆ టైం ఎలా యూటిలైజ్ అవుతుంది, మీరు ఐర్లాండ్కి కాంట్రిబ్యూషన్ ఏం చేయబోతున్నారు, మీరు ఆ జాబ్ ద్వారా ఐర్లాండ్ ఎకానమీకి కానీ ఐర్లాండ్ సొసైటీకి కానీ ఐరిష్ పీపుల్కి కానీ దానివల్ల లాభం ఏంటి, అంటే మీకు ఎక్స్టెన్షన్ చేయడం వల్ల వాట్ దే విల్ గెట్ ద బెనిఫిట్. మీరు ఇవన్నీ ఒక ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఎక్స్టెన్షన్ వస్తుంది, 1G ఎక్స్టెన్షన్ వస్తుంది. మీరు దీనికి అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి. ఒకటి, మీరు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, మీ దగ్గర లాస్ట్